నమస్కారం. నమస్తే అండి. ఆహ్, మీరు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు యెస్. విష్ణువర్ధన్ బాబు గారు. యెస్. మామూలుగా మనీ గురించి మాట్లాడేటప్పుడు చాలా టెక్నిక్స్ చెప్పారు. యెస్. అలాగే విషయానికి సంబంధించి, ప్రకృతికి సంబంధించి మనం ఎదుర్కొనే సమస్యలు కానీ, ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటాయా? మనల్ని పరీక్షిస్తుందా విశ్వం? ఖచ్చితంగా అండి. చాలా గొప్పది ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఎవరైతే దీంట్లో అడుగు పెట్టేస్తారో వాళ్ళని అంటే ఇప్పుడు లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్నారు. హ్మ్. హ్మ్. అందరికీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అసలు చూపించను కూడా చూపించదు. ఇప్పుడు యూట్యూబ్‌లో ఎంతోమంది చూస్తా ఉంటారు, లోడుకుంటూ ఉంటారు. కనీసం వాళ్ళకి తగలని కూడా తగలదు. హ్మ్. అంటే విశ్వశక్తికి ఆల్రెడీ తెలుసు. విశ్వశక్తి మనకి కనెక్ట్ అయ్యి మనల్ని కుబేరులు చేసేది ఎందుకంటే నీకుండా 10 మందిని కాపాడడానికి. ఓకే. అంటే నువ్వు ఎంత మాత్రం ఇవ్వడానికి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని కనిపిస్తుంది వాళ్ళకి. హ్మ్. హ్మ్. వాళ్ళని తీసుకుంటది. తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ పుట్టిస్తది. హ్మ్. అంటే మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి. మనం ఎలాగైనా దీంట్లో ఈ సులభం అంటున్నారు కదా! మన మైండ్ సెట్ మార్చుకుంటే అనేసి వాళ్ళని నడిపించడానికి వాళ్ళ ఆలోచన పుట్టిస్తది. హ్మ్. వాళ్ళు దీంట్లో దిగుతారు. దిగిన తర్వాత ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతిరోజు ప్రయత్నిస్తుంటారు చేసుకొని పాజిటివ్‌గా. హ్మ్. చేస్తున్నప్పుడు వాళ్ళు కావాలనే కొన్ని అడ్డంకులు చేస్తది. హ్మ్. కావాలనే నెగెటివ్‌ని రిలీజ్ చేస్తది. హ్మ్. ఇప్పుడు 4 గంటలకు లేయమన్నాం. హ్మ్. 4 గంటలకు లేయాల్సిన వాడిని 4:30 కూడా లేపుతది. కావాలని సోమరితనం, బద్ధకాన్ని పెంచుతది. ఆ టైంలో అలారం కూడా పెట్టుంటది. కొట్టుకొని ఉంటది. పర్లేదులే కొంచెంసేపు తర్వాత లేద్దాం అన్నట్టు సోమరితనం. మళ్ళీ 4:30 లేసి అబ్బా! డైలీ 4 గంటలకు చేస్తూ ఉంటాడు. ఒకరోజు మిస్ చేస్తది కావాలని. వాడు ఎంత మాత్రం అబ్బా! పొరపాటు అయిపోయిందే 4 గంటలకు లేయాల్సిన డైలీ చేసినా ఈరోజు మిస్ అయిపోయింది. అంతేనా నా జీవితమా? అని నెగెటివ్‌లోకి వెళ్తూ ఉంటారు. హ్మ్. పోకూడదు అలా. హ్మ్. అదే విధంగా ఒక పని మీద పోతుంటావు. ఒకటి అనుకోని ఉంటావు. అన్ని పనులు సక్రమంగానే జరుగుతూ ఉంటది. హ్మ్. కావాలని ఒక ముఖ్యమైన పని దగ్గర నీకు పెండింగ్ పెడతది. ఓకే. టెస్ట్ చేస్తది నిన్ను ఎంత మాత్రాన. హ్మ్. అబ్బా! నా పని జరగలేదే, ఇంతసేపు చేసిందంతా నేను వేస్టే, ఇన్ని రోజులు నేను పాటుపడింది అంత వేస్ట్ అని మళ్ళీ నెగెటివ్‌లోకెళ్తారు. అలా హ్మ్. పోకూడదు. హ్మ్. ఆ పని జరగలేదంటే ఏంది? ఇంకా గొప్పగా చేయబోతుంది నీకని అర్థం. ఓకే. ఇప్పుడు ఒక పని మీద వెళ్తున్నారంటే, ఈ పని సక్సెస్ కాలేదంటే ఏంటంటే ఇది గాదు నీకు ఇవ్వబోయేది. ఇంతకన్నా గొప్ప దీనికన్నా విషయం మన గొప్పది లైఫ్‌లోకొస్తుంది. ఇవ్వబోతున్నాననేది నీకు హ్మ్. తెలియజేయడానికి అది హ్మ్. పెండింగ్ పెట్టింది. దాన్ని పాజిటివ్‌గా అనుకోలేకపోతున్నావు. ఓకే. నాకు జరగలేదని అక్కడ నెగెటివ్ మళ్ళీ రిలీజ్ అయిపోతది మీ మైండ్‌లో. మళ్ళీ వెనక్కొస్తావు. ఒకటే క్లాస్‌కొస్తావు. హ్మ్. అలా ఉండకూడదు. ఆ విధంగా రాకూడదు. హ్మ్. మనల్ని పరీక్షిస్తూ ఇప్పుడు నన్ను ఇప్పుడు కూడా పరీక్షిస్తదండి. ఓకే. డబ్బొచ్చిన తర్వాత వీడు ఎంత పాజిటివ్‌గా ఉన్నాడు కదా! ప్రతిరోజు. వీడు ఎంత మాత్రంలో ఉన్నాడు. ప్రతిరోజు డబ్బు సంపాదించాలంటే వీడు ఏ రేంజ్‌లో ఉన్నాడు. ఓకే. అప్పుడప్పుడు టెస్ట్ చేస్తది. నువ్వు ఎన్ని టెస్టింగైనా పెట్టుకో. ఐ డోంట్ హ్మ్. కేర్. నా హ్మ్. మైండ్‌కి ట్రైనింగ్ ఇచ్చేసాను కదా! 3 గంటల 45 నిమిషాలు అన్నప్పుడు 3 నుంచే నన్ను తడుతూనే ఉంటది. ఇంక చాలులేరా నిద్రపోయింది. ఇంక దేనికి కళ్ళు మూసుకొని లేచి కూర్చోరా అంటా ఉంటది. హ్మ్. ఆ! సర్లే కూర్చొని ఏం చేయబోతావని కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటాను. కాబట్టి ఎవరైనా సరే పట్టుదల, శ్రద్ధ, హ్మ్. ఓర్పుతో హ్మ్. ఎన్ని పరీక్షలన్నా పెట్టుకొని, నేను చేసింది కరెక్టే అన్నట్టు ఫీల్ అవుతూ, రైట్. ఏది పొరపాటు జరిగినా దాన్ని పాజిటివ్‌గా తిప్పుకొని, పాజిటివ్‌గా మార్చుకోవాలి మీరు. హ్మ్. ఈ పని జరగలేదంటే అప్పుడు అనుకో, ఇది కాదు నా పని. దీనికన్నా గొప్పగా జరిగిపోతుంది నాకు తెలిసిపోయింది. అని నువ్వు ఫీల్ అవ్వు. పాజిటివ్‌గా మార్చుకో. ఓకే. అప్పుడు విశ్వశక్తి అబ్బా! ఇది జరగలేదంటే దీనికన్నా గొప్ప జరగబోతే అంటే వీడు చిన్నటోడు గదే! వీడు చిన్నటోడు గదే! మనం సింపుల్‌గా టెస్ట్ పెడితే వీడు హ్మ్. పెద్దదిగా ఇవ్వబోతుందని చెప్పేస్తున్నాడు. నువ్వు అనుకున్నదే జరిగేదాడ. ఈ లా రైట్. ఆఫ్ అట్రాక్షన్ రూల్ హ్మ్. ఏంది? హ్మ్. అనుకున్నదే జరుగుతుంది. నిన్ను నువ్వు నమ్ముకొని, నీకేం కావాలని అది బలంగా అనుకోవాలి. అంటే అనుకుంటే ఊహించుకోవాలి. జరుగుతుంది. అది హ్మ్. పొందబడతది. హ్మ్. అక్కడ నువ్వు పాజిటివ్‌గా తిప్పు. పాజిటివ్‌గా మార్చుకో నువ్వు. నీ హ్మ్. మైండ్ సెట్‌ని మారవాలంటే ఇదే. హ్మ్. నువ్వు అక్కడ పాజిటివ్‌గా మార్చినప్పుడు ఏమవుతది? పదే పదే టెస్ట్ పెట్టినా, ఎన్ని టెస్ట్‌లు పెట్టినా గాని నువ్వు పట్టుదల, శ్రద్ధతోనే నువ్వు ముందుకు పోతూనే ఉండాలి. హ్మ్. కసి ఉండాలన్నాను. ఒక కసి అనేది ఉండాలి. ఇప్పుడు హ్మ్. నా క్లాసులు తిరుపతి, అనంతపూరు, కర్నూలు, బెంగుళూరు, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్‌లో ఉన్నాయి. హ్మ్. ఫీడ్‌బ్యాక్‌లు చూడండి. హ్మ్. వాళ్ళు కసితో ఏం చేస్తున్నారు? ఒక ధనవంతుని నువ్వు కసి పెట్టుకోమన్నాను. ఒక హ్మ్. ధనవంతుని మీద కసి పెట్టు. అంటే కుళ్ళుకోకూడదు. హ్మ్. విమర్శించకూడదు. హ్మ్. కసి మాత్రం ఉండాలి. రైట్. వాళ్ళకన్నా ఎక్కువ స్థాయిలో నేను ఎదిగే తీరాలి. ఓహ్! హ్మ్. ఆ కసి మాత్రం ఉండాలి. హ్మ్. కానీ హ్మ్. వాళ్ళు ఎలా సంపాదించినారు, ఎలా వచ్చినారు, ఎలా పోతున్నారు అయ్యో అనకూడదు. హ్మ్. వాళ్ళకన్నా ఎక్కువ స్థాయిలోకి నేను ఎళ్తాను. నా వల్ల అవుతుందని పట్టుదల పెట్టు. నిన్ను ఎన్ని పరీక్షలు పెట్టినా నువ్వు అనుకున్నావు గదా! పోవాలని. అక్కడికి తీసుకెళ్తది మిమ్మల్ని. ఓకే. ఖచ్చితంగా ఆ స్థాయికెళ్తారండి. హ్మ్. ఆ హ్మ్. పట్టుదల మానవుడికి కావాలి, శ్రద్ధ కావాలి, ఓర్పు కావాలి. నీ అలవాట్లను కొంచెం చేంజ్ చేసుకుంటూనే ఉండు. ఉన్న అలవాట్లు ఇప్పుడు నువ్వు ఒక్కసారి గుర్తుకోవాలి. గుర్తు చేసుకోవాలి. బాగా ఇప్పుడు ఎవరైనా కొత్తగా అడుగు పెట్టేవాళ్ళు కూడా ఎన్నో వీడియోలో కూడా చెప్పాను నేను. హ్మ్. ఒక్కసారి ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ చేసేసినారు. హ్మ్. ఒక్కసారి ఈ సెకండ్ నుంచి మీ బ్యాక్‌కెళ్ళండి. హ్మ్. మీరు ఎట్లా ఉన్నారు ఫస్ట్ నుంచి? ఏమేమి జరిగినాయి? ఎలా హ్మ్. ఉన్నాయి మీ హ్మ్. పరిస్థితి? హ్మ్. మీరు ఎలా ఆలోచించినారు? గుర్తు చేసుకో. ఇక్కడి నుంచి ఇంకా జరగబోయేది ఒక్కసారి ఆలోచించుకో. ఓకే. ఈ రెండిటి కంపేర్ చెయ్యి. హ్మ్. ఇంకా నువ్వు లగ్జరీ కావాలని కదా దిగేసినావో, అవును. లగ్జరీ అయితే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచిస్తా పో. ఓహ్! అవును. ఇలా ఉంటుంది ఒక ఆనందాన్ని ఇస్తుంది నీ ఇన్నర్ మైండ్. రైట్. రైట్. ఇప్పుడు పాతదాన్ని నీకు తెలియకుండానే కొన్ని విషయాలు నీకు జరిగుంటది. కోల్పోతాం. హ్మ్. జరిగుంటది. దాన్నంతా కూడా గుర్తు చేసుకో. మంచిగా ఓకే. గుర్తు చేసుకో, చెడ్డది గుర్తు చేసుకో. హ్మ్. పాతవి.
అక్కడ అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ వల్ల అవి ఆగినాయి, కొన్ని జరిగినాయి. ఇప్పుడు మనం ఓన్లీ పాజిటివ్గా నింపుతున్నావు కదా. రైట్. ఇప్పుడు నువ్వు లగ్జరీ లైఫ్ గురించి ఒక్కసారి ఆలోచించి చూడు. మొత్తం ఉంటుంది. ఆలోచన ఎలా ఉంటుంది అంటే, సూపర్‌గా ఉంటుంది. అబ్బా మనకి ఇది కాదే ముఖ్యమా, ఇది అవును. ఏది ముఖ్యమా, ఇది అంటే ఓన్లీ పాజిటివ్. హ్మ్. హ్మ్. ఎన్ని పరీక్షలు పెట్టినా కానీ విశ్వశక్తి మిమ్మల్ని ఏం చేయలేదు. రైట్. తొందరగా లింక్ అయిపోతుంది హ్మ్. విశ్వశక్తి. హ్మ్. హ్మ్. అంటే వీడు కరెక్ట్గా ఉన్నాడు, ఎంత చెప్పినా కానీ వాడు చేసే పట్టుదలతో పని ఉన్నాడు, చేస్తాడు. రైట్. శ్రద్ధతో ఉన్నాడు, హ్మ్. ఓర్పు ఇవ్వకుండా కావాలని ఆటంకాలు పెట్టింది కదా, ఆ ఓర్పు మనకి కావాలి. రాలేదు అన్నాం అనుకో హ్మ్. రాకుండా రాదు. పోతుంది. హ్మ్. రాలేదన్నప్పుడు దీనికన్నా గొప్పది వచ్చేసింది నా వచ్చేసింది. దగ్గరికి రైట్. ఖచ్చితంగా హ్మ్. హ్మ్. అని నువ్వు పాజిటివ్గా మార్చేయి. వచ్చేస్తుందండి. అప్పు తీరలేదు అంటే తీరిపోయినట్టు ఒకసారి డ్రీమ్ చేయమని ఎన్నో వీడియోలు చెప్పాను. అవును. అవును. ఏదో ఒక మార్గం నా కోసం పుట్టుకొస్తుంది, పుట్టేసింది, నేను తీర్చేస్తాను హ్మ్. అనే హ్మ్. నమ్మకంతో కానీ ఎప్పుడైతే ఇలాగైనా నువ్వు మార్చుకోగలిగితే ఎన్ని విశ్వశక్తులు నీకు టచ్ చేసినా కానీ, ఎన్ని పరీక్షలు పెట్టినా కానీ నిన్ను జైమ్ చేసి పారేస్తుంది. లాస్ట్కి చేసేది ఓకే. నిన్ను ఎందుకు, నిన్ను పరీక్షలు పెట్టింది పరీక్షలు ఎందుకో, పెట్టింది. నిన్ను మనం జయము అనుకున్నది. నీకు ఇవ్వడానికి, మనకేదైనా నీకు మనం అనుకున్నది నువ్వు ఇవ్వడానికి, సాధించడానికి. నీకు ఇవ్వడానికి, హ్మ్. నిన్ను హ్మ్. మంచి స్థాయికి పంపించడానికి దీంట్లో పాస్ అవ్వాలి నువ్వు. హ్మ్. దీనికి ఏం చేయాలి, పట్టుదల శ్రద్ధ ఓర్పుతేనే పోతూనే ఉండు. రైట్. నీకెందుకు రాదు, నీ ముందుకు వస్తుంది, నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది అవకాశాలు, ఓకే. బోలెడు అవకాశాలు. ఫీడ్బ్యాక్లు చూడండి, హ్మ్. ఒక్కొక్కరు చెప్తూ ఉంటే నా జీవితం, పాత జీవితం ఎలా ఉండింది సార్, ఇప్పుడు హ్మ్. కొత్త జీవితం, మీ క్లాసు మీ వీడియోలు వినిన తర్వాత ఎలా ఉంది సార్ అని ఎంత ఆనందాన్ని ఇస్తున్నారు. హ్మ్. ఒక్కొక్కరు నన్ను దేవుడు అంటారు, కొంతమంది నీదేది ఒక శక్తి ఉంది అంటారు, నీ నోటి వాకు ఏది ఉంది, నీ నాలుగులు అంటారు, రకరకాలుగా చెప్తారు. హ్మ్. అవన్నీ కారణం ఏంది, నేనే. రైట్. అంటే నేను పాజిటివ్గా ఉన్నాను కాబట్టి నేను చెప్పింది జరుగుతుంది అనేది వాళ్ళకి తెలిసో తెలియదు కానీ ఓకే. నాకు ఓకే. తెలుసు. హ్మ్. ఓకేనా. ఓకే. ఓకే. కాబట్టి ఇలా ఎప్పుడైతే మీరు పాజిటివ్‌నెస్ నింపుకుంటూ పోతుంటారో పట్టుదల, శ్రద్ధతో ఎన్ని శక్తులు విశ్వశక్తి టెస్టింగ్‌లో ఉన్నా గాని మీరు పాస్ అయిపోతారు. రైట్. ఎక్కడ నిరాశ చూపించకూడదు మళ్ళీ. ఓకే. వెనక్కి బ్యాక్ అనేది అడుగులేదు. ఓకే. నాది ముందుకి పోవాలనుకునేసిన ఒక్కొక్క అడుగు పెట్టుకుంటానే ఉండు ముందుకి. హ్మ్. వెనక లేదు, సైడ్ లేదు, బ్యాక్ లేదు. రైట్. ఓన్లీ ముందు అడుగు మాత్రమే. నువ్వు ఓకే. పోవాల్సిన గమ్యానికి పోయి గమ్యానికి చేరుకునేస్తావు. చేరతాం. హ్మ్. ఖచ్చితంగా చేరతావు. హ్మ్. అందుకే చెప్పాను ఎన్నో, ఇప్పుడు ముసలోళ్ళు కూడా పాదయాత్ర వేసుకొని తిరుమలకి ఏ నమ్మకంతో పోతున్నారండి. అవును. 5 రోజులు కాకపోయినా 10 రోజులకు మేము పోయి చేరతాం అక్కడికి అనే అసలు నమ్మకాన్ని పెట్టుకున్నారండి వాళ్ళు. శబరిమలైకి కూడా వెళ్తున్నారు వెళ్తున్నారు కదా, నడిచి కూడా పోతున్నారు, అవును. సైకిల్లో పోతున్నారు. అవును. ఏ నమ్మకం వాళ్ళకి. హ్మ్. ముసలోళ్ళు అండి, యుక్త వయసులో ఉన్నవాళ్ళు, కుర్రోళ్ళు కాదు, ముసలోళ్ళు ఏ నమ్మకంతో పోతున్నారు. ఓకే. కాబట్టి ఏదైనా సాధ్యమే. ఇలా చేయండి, ఎన్ని విశ్వశక్తులు మిమ్మల్ని పాస్ చేసి పారేస్తుంది. ఓకేనా. రైట్. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా యొక్క మైండ్ని పాజిటివ్గా పెట్టుకొని పట్టుదల, శ్రద్ధ, ఓర్పుతో విశ్వంతో కనెక్ట్ అయ్యి నేను అనుకున్నదంతా సాధించినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ. రైట్.